కోర్టులో కూడా మనకి ఇప్పటివరకు హియరింగ్ అయింది. సో ఇప్పుడు మనకి కోర్టు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. సో 1 day స్టే గురించి దాని గురించి మీరేమంటారు? రేపు కోర్టు నుంచి మేబీ ఆదేశాలు రావచ్చు. రేపటి వరకు కూడా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి కటింగ్స్ ఏం చేయకుండా, డిఫారెస్టేషన్ చేయకుండా ల్యాండ్ హోల్డ్ లో పెట్టమని చెప్పి ఆదేశాలు వచ్చాయి. సో మీ డిమాండ్స్ ఏంట్రా? మీకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసు, మీరు ఏం డిమాండ్స్ మీకు ప్రభుత్వంకి? రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమి తీసుకున్నారని అది తీసుకోవద్దని చెప్పడానికి వచ్చాము. చాలా పికాక్స్ కూడా చచ్చిపోతున్నాయి, డియర్స్ చచ్చిపోతున్నాయి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, కానీ చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడటానికని వచ్చి 400 ఎకరాలని సేల్ చేయాలని చూస్తున్నారు. పికాక్ ఏమో మన నేషనల్ బర్డ్, కానీ రేవంత్ రెడ్డి గారు దానికి గూడు లేకుండా చేస్తున్నారు. సో ప్లీజ్, నేను ఇక్కడ క్యాంపస్ స్కూల్లో చదువుకుంటున్నాను, 6th క్లాస్. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మా భూమిని అమ్మకండి. మరి మా కెరియర్ ఏమైపోవాలి? మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కడ చదువుకోవాలి? మాకు చదువుకోవడానికి స్థలం ఉండకూడదు. సో ప్రస్తుతం మనం HCU దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా పరిస్థితి విషమంగా అయితే మారింది. సో ఇక్కడ అయితే మనకి బందోబస్తు పోలీసులు కానీ అలాగే మిలిటరీ ఆర్మీ కూడా మనకి ఇక్కడ అసలు స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితి మాట్లాడడానికి కూడా లేదు. మనకి చూసుకోవచ్చు కూడా గేట్ అంతా క్లోజ్ చేసిన తర్వాత గేట్ బ్యాక్ సైడ్ లో వాళ్ళ స్టూడెంట్స్ అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ మన స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అమ్మ, మీ పేరు? భవానీ. రైట్, ఏంటి అసలు మీరు కాంగ్రెస్ ని ప్లకార్డ్స్ పెట్టుకుని కూడా చేయడం జరిగింది, మరి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ గురించి ఏం మాట్లాడతారు? మేము ప్రొటెస్ట్ చేయడానికి రీజన్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ 2300 ఎకర్స్ లాంగ్ బ్యాక్ మాకు ఇచ్చారు 1974లో. వాళ్ళు ఇచ్చిన ల్యాండే మళ్ళీ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు, సేమ్ పార్టీ. లైక్ ఐమ్ క్వశ్చనింగ్, రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే వీఆర్ డెవలపింగ్ ఐటీ కంపెనీస్ అవి ఇవి అంటున్నారు. డిఫారెస్టేషన్ చేసి ఇక్కడ చాలా ఫ్లోరా అండ్ ఫౌనా ఉంది మా క్యాంపస్లో, అవన్నీ కట్ చేసి డెవలప్ చేస్తాం అంటున్నారు కదా. ఇట్ వోంట్ బి సస్టైనబుల్ డెవలప్మెంట్. మొత్తం లైక్ అలా మొత్తం డిఫారెస్టేషన్ చేస్తే మొత్తం పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ అటెండ్ మనకి ఢిల్లీ లాగా సిచ్యువేషన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. లైక్ వీ హ్యావ్ టు బై ఆక్సిజన్ ఆర్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు మరి ఏంటి చివరిగా మన గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే లైక్ ఇప్పుడు మొత్తం అయితే క్లియర్ చేసేయాలని వాళ్ళు డిసైడ్ అయితే అయ్యారు. లైక్ బిఫోర్ వి గెట్ హైడ్రా, ఇప్పుడు నెక్స్ట్ HCUలో ఇది కూడా క్లియర్ చేద్దామని. సో మీరు ఏంటి మీ ప్రధానంగా మీ ఆవేదన ఏంటి? అసలు గవర్నమెంట్ మీరు ఏం అడుగుతారు? నాకు గవర్నమెంట్ని ఇప్పుడు మేము ఇంత ప్రొటెస్ట్ చేసి అడుగుతున్నా కూడా విస్తారణ నమ్మకం లేదు. అసలు గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఇండియాలో టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని డెమోక్రసీని పీపుల్ అడిగింది ఎప్పుడూ చేయరు. ఇది జస్ట్ నేమ్కి డెమోక్రటిక్ కంట్రీ. అసలు పీపుల్ డిమాండ్ ఎప్పుడు ఓకే అగ్రీ చేయదు, పీపుల్తో పాటు ఉండదు అని చెప్తున్నాను నేను. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అండ్ సో గవర్నమెంట్ మీరు కోర్టు నుంచి కూడా ఒక స్టే తీసుకురావడం జరిగిందని చెప్పి తెలిసింది. సో ఏంటి కోర్టులో మేము కేసు వేసాము. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ సాటర్డే, సండే, మండే లైక్ కోర్టు లీవ్లో హాలిడే ఉంది కదా. ఓకే, బ్యాక్ సైడ్. ఓకే, సో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే అక్కడ ఏం ఫారెస్ట్ లేదు, ఫ్యూ ఫాక్సెస్ ఆర్ టెల్లింగ్ లైక్ దట్, కొన్ని నక్కలు అలా అంటున్నాయి అది ఇది అని అన్నారు. యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే తనే ఉన్న ట్రీస్ అన్ని ఒక 50 to 100 ఉన్నాయి బుల్డోజర్స్, అవన్నీ డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. సో దట్ కోర్టుకి ఏం చెప్తారు, అటెండ్ ల్యాండ్ ఈస్ ఫ్రీ, అసలు యాక్చువల్ అక్కడ ఫారెస్టే లేదని చెప్దామని చూస్తున్నారు. దట్స్ వాట్ లైక్ క్రియేట్ చేసి. ఇది యాక్చువల్ గా ఆయన గవర్నమెంటే కదా, ఆయన ఎందుకు బ్యాడ్ అవ్వాలని ఇలా చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? లైక్ అంటే కోర్టుకి ఎందుకు ఆయన అబద్ధం చెప్పాలని మీరు అనుకుంటున్నారు? లైక్ ఏదో హీఈస్ గెట్టింగ్ మనీ రైట్. యాక్చువల్లీ తను డెవలప్మెంట్ అంటున్నారు. రియల్ గానే చేయాలంటే ముందున్న గవర్నమెంట్ కూడా డెవలప్ చాలా చేసింది. ఇంకెక్కడైనా ప్లేసెస్ చాలా ఉన్నాయి చేయాలనుకుంటే ఐటీకి. ఆర్ ఎల్స్ ఎప్పుడు గచ్చిబౌలి ఆర్ ఇక్కడున్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎందుకు డెవలప్ చేయాలి? బికాజ్ ఇట్ ఈస్ ఐటీసీ హబ్ కదా. ఓకే, ఇక్కడ ఉన్నాయి కాబట్టి పీపుల్ వస్తున్నారు దూరం నుంచి, ఎల్బినగర్ నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. అక్కడ కట్టొచ్చు కదా, అక్కడ కూడా ప్లేసెస్
ఉన్నాయి, ఇంకా అవుట్స్కట్ లో కూడా ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కట్టాలి? ఆల్రెడీ ఇక్కడ మనకు చాలా కంపెనీస్ ఉన్నాయని దాని ఒకవేళ డెవలప్ చేద్దామన్నా సర్చ్ ఫర్ అదర్ ప్లేసెస్. ఉన్న ఫారెస్ట్ ఎందుకు డిస్ట్రాక్ట్ చేయడం? బ్యారన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కదా, అలా చేయొచ్చు కదా. చివరిగా మీరు గవర్నమెంట్ ని ఏం అడుగుతున్నారు? అది ఈ ల్యాండ్ అలాగే ఉంచాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి స్టెప్ తీసుకోవడానికి రీజన్ మేబీ లైక్ వన్ థింగ్, తనకి డబ్బులు వస్తున్నాయి అండ్ తన డెవలప్మెంట్ పేరుతో చేస్తున్నాడు. బట్ విచ్ ఈస్ రాంగ్, విచ్ ఈస్ నాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫస్ట్ ఎప్పటి నుంచో ఫాలో అవుదాం అనుకుంది కాదు, ఇట్స్ డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.